ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు గుడ్ న్యూస్. ఇక డిఏను 4% పెంచే యోచనలో ప్రభుత్వం. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఉన్న డిఆర్ఎస్ అలవెన్స్ను 4% వరకు పెంచే యోచనలో కేంద్రం ఉంది. గతసారి కంటే ఈసారి పెంపు మరింతగా ఉండనుందని విశ్వసనీయ సమాచారం చెబుతోంది. అయితే ఈ విషయంపై కేంద్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇక వచ్చే నెలలో ఈ నిర్ణయం తీసుకొని సెప్టెంబర్ మొదటి వారంలో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం అయితే ఉందని సమాచారం. ఇక ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా ప్రకారం 2025 జనవరి నుంచి ఏప్రిల్ వరకు డిఏ 57.47% చేరింది. దీంతో 2025 రెండో అర్ధభాగంలో డిఏ 3% పైగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక 7వ వేతన సంఘం ప్రకారం ఈ పెంపు 3% పెరగవచ్చు. అయితే ఈ ప్రకటనకు ఇంకా 2 నెలలు మిగిలి ఉన్నందున ఈ నెల గణాంకాలను కూడా ఇందులో చేర్చవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక తాజాగా సవరించిన డిఏ పెంపును అమలు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం అవసరం ఉంటుంది. సాధారణంగా జూలై చివరి వారం నాటికి ఆర్థిక శాఖ గణాంకాలను సమీక్షించి కేబినెట్కు నివేదికను పంపుతోంది. తర్వాత మంత్రివర్గం దానికి ఆమోదం తెలిపి అధికారికంగా ప్రకటిస్తుంది. ఈ ప్రకటన తర్వాత నెలల వారీగా బకాయిలు కూడా చెల్లించబడతాయి. అయితే ప్రభుత్వం ఏడాదికి 2 సార్లు డిఏలను పెంచుతుంది. మొదటిసారిగా జనవరిలో డిఏ పెంపు ప్రకటన చేసి ఈ ప్రకటనకు సంబంధించిన డిఏలను మార్చి, ఏప్రిల్లో చెల్లిస్తుంది. రెండోసారి జూలైలో డిఏలను ప్రకటించింది. 2-3 నెలల తర్వాత వాటిని చెల్లిస్తుంది. అయితే రెండోసారి ప్రకటన తర్వాత బకాయిల మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ఒక్కసారి డిఏ మొత్తం 50% దాటితే దానిని ప్రభుత్వం ప్రాథమిక జీతంలో విలీనం చేస్తుంది. అయితే ప్రస్తుతం డిఏ 57.47% ఉన్నప్పటికీ ఇది విలీనం కాలేదు. ఇది సాధారణంగా కొత్త వేతన సంఘం వచ్చినప్పుడు డిఏను 0గా మార్చి కొత్త ప్రాథమిక జీతంగా విలీనం చేస్తారు. ఇక మొత్తంగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు డిఏ పెంపుపై ఆశలు పెట్టుకోవచ్చు. అధికారిక ప్రకటన కోసం జూలై చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారాన్ని వేచి చూడాల్సిందే.